బీఆర్ఎస్ లీడర్లు ఆగం ఆగం అంగడి అయ్యి అసలు కుతలా అవుతున్నాడు. మరి ఎందుకని కావచ్చు, ఇలా కూర్చునే కష్టమేంది ఏందో చూద్దాం పరి అసలు సంగతి ఏందో. వామ్మో, నాకు ఎడమ కన్ను అదురుతుందిరో, వాయో నాకు కుడి జబ్బ వణుకుతుందిరో, నాకు గుండెకాడ దడ ఉడుతుందిరో, అంటే నాకు నిన్ని అలా పానం గాయి గాయి గత్తర గత్తర అవుతుందిరా. ఉందునా ఊరు వెళ్ళిపోదునా, లేకపోతే ఏమైనా దాచుకుందునా, నాకు ఒంటరిగా ఉంటే గదే ముచ్చిన యాదికి వస్తుందిరా. ఇక లాభం లేదు, ఊరు కాను ఊరు బయట దేశం పోయి దాచుకోవాలని ఉందిరా నాకు. వామ్మో, ఇక లేకపోతే నేను సత్యమార్గం ఉందిరా అని కింద మీద అవుతున్నాడనులా. బంగారు తెలంగాణలో బాత్కానిరు కొట్టి మంది భూములు కబ్జా పెట్టి మలుపుకున్న శుద్ధ పూసలు. ఇక గిటు చూడు ఈ పెద్ద మనిషిని. సార్, నా పేరు కొత్త రాజిరెడ్డి. నేను రిటైర్డ్ సింగరేణి ఉద్యోగిని. రీసెంట్గా 2020 సంవత్సరం జనవరిలో రిటైర్డ్ అయిన ఈ స్థలం 1999లో తీసుకొని దీనికి 2006లో మున్సిపల్ పర్మిషన్ తీసుకొని అన్ని కాంపౌండ్ వాలు, బోరు, కరెంట్ మీటర్ అన్ని పెట్టుకొని ఇక్కడ వాచ్మెన్ పెట్టుకొని ఈ 24 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేదన్న. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండోసారి గెలిచిందో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తోటరాములు 12వ డివిజన్ ఈయన నాకు ఈ ప్లాటు నువ్వు ఇడిచిపెట్టి పోవాలని నాకు ఫోన్లో బెదిరియడం. ఇంతలో నేను రిటైర్డ్ అయినాక ఇక్కడికి వచ్చినాక కూడా మీకు ఎట్టి పరిస్థితుల లోపల కూడా నీకు ఇల్లు కట్టనియా, నేను కార్పొరేటర్ను, నా పర్మిషన్ లేదు, నువ్వు ఇల్లు కట్టలేవు, నాకు మినిస్టర్ సపోర్ట్ ఉన్నది, పోలీసు వాళ్ళ సపోర్ట్ ఉన్నది, నువ్వు తట్టబుట్ట చదువుకొని పోవాలని నాకు వార్నింగ్ ఇచ్చినాను. అంటే నా జాగాలో నువ్వు ఇల్లు కట్టనీయకపోవడానికి ఒక కార్పొరేటర్ అయి ఉండి అట్టెట్లా నువ్వు నన్ను అడ్డుకుంటావు, నేను కూడా చూస్తా అని అప్పటి నుంచి 2020 నుంచి నేను పోరాటం చేస్తున్నాను. పోరాటం చేసే క్రమం లోపల నా పక్కపంటి ఒక 120 గదాల జాగా ఆయనే మన లోపెల్లి జ్యోతి అనే ఆమె దగ్గర ఈయన తీసుకొని అప్పటి నుంచి ఆ ప్లేస్ నేను కొంటా అంటే నాకు అడ్డం తిరిగి నేను కొనకుండా అడ్డం తిరిగి అది తీసుకొని ఆయన లోపల ఉద్దేశం ఏంటంటే కుట్ర, నేను ఇది తీసుకొని ఇక్కడ ల్యాండ్ అయ్యి నీ జాగా నేను కొట్టేస్తా అని ఆయన ప్లాన్ అన్నట్టు. దాని గురించి ఈయనకు చీటీ రామారావు అంటే ఆయన కేటీఆర్ బంధువు, ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ బంధువు అయిన చీటీ రామారావు, వీళ్ళందరూ ఒక్కటే సార్. అప్పుడు నేను ఇల్లు మొదలు పెట్టగానే టీఎస్బీ పాస్లో పర్మిషన్ తీసుకొని ఇల్లు మొదలు పెట్టగానే రాత్రి ఫిల్లర్ గుంతలను మొత్తం స్మాష్ అంటే కూలగొట్టి పోయేది. కూలగొట్టి పోయినాక కూడా నేను పోలీసులను సంప్రదిస్తే పోలీసులు ఏమన్నారంటే మాకు మినిస్టర్కి వెళ్ళి ఆచార్యాలనయ్యా, నీకు ఇల్లుగా మేము ఏం చేయలేము అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి మనకు కనబడ్డది. ఇక ముచ్చటేందంటే ఈ పెద్ద మనిషిది ఇగో ఈ జాగా, ఇగో ఇల్లు కడుతురు కదా, ఇగో ఈ జాగా కూలీలతో ఇల్లు కట్టించుకుంటుండు. ఇక కేటీఆర్ బంధువు మా బంధువు అని ఎవరో చీటీ రామారావు అట. అయ్యో ఆ చీటీ రామారావుతో సోపత్ చేసి కరీంనగర్ జిల్లాల భగత్ నగర్లో తోటరాములు అనే కార్పొరేటరు గతంలో ఈ భూమిని కబ్జా పెట్టినాడనులా. ఎప్పుడు 2020లో. ఇక ఈ పెద్ద మనిషి పాపం న్యాయం కోసము పెద్ద మనుషుల కాడికి పోలీస్ స్టేషన్ల చుట్టూ, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి పానం పటమారింది కానీ ఎవ్వరు కూడా న్యాయం చేయలేదటనులా. ఇక నిన్న మొన్న ప్రజాభవన్కు పోయి ఫిర్యాదు అయితే అగో గప్పుడు కాగితాలు కదిలి ఇక చిన్నగా మెల్లగా ఇక తనకు న్యాయం జరిగే కాడికి వచ్చి ఆ బుద్ధిమంతుడు కార్పొరేటర్ తోటరాములకు ఇక అప్పుడు పెట్టిన కేసు ఇగో ఇప్పుడు అయిందిలా. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుబడి చేసి ఇక ఆ పెద్ద మనిషిని కోర్టుకు పంపి ఇగో ఈ రకంగా ఆయన ఇల్లు కట్టుకుంటుండ అన్నట్టు. అంటే చూడుని అధికారం అడ్డం పెట్టుకొని తోటరాములు అనే కార్పొరేటరు ఎంత కాడికి దిగజారిండో మంది సొమ్ములు తింటేందుకు. ఇక గిట్ల ఉందిలా కథ. అందుకే ఇక మరి కతిమ కబ్జాదారులు కూడా వామ్మో మా బండార వేడ బయటపడుతుందో, మా భాగవతం వేడ కుండ బదలవుతుందో, దేవుడా శంకరా భగవంతా అని ఇక తెలంగాణలో ఉందువా ఊరెళ్ళిపోదువా అన్నట్టుగా ఒక రకంగా చేసుకుంటారు. ఆ రకంగా వాళ్ళకు పికరు పుడుతుందిలా. గిది కథ అసలు.